సినిమా బాక్స్ రాదండి. అమ్మా వచ్చేయండి. అమ్మో ఎగబా అమ్మో నువ్వు దూరం ఉన్నమ్మో చూసి ఆంబూతిగా ఎగబడుతున్నా. నీకు అసలు బుద్ధుందా? అసలు నేను మగాలేనా? అయినా కదా మా అమ్మని ఎంతసేపు మీ అమ్మ చెప్పింది ఎవరు మాట వినవా? ఎవరు పెద్ద మనిషి ఉన్నారు. ఎవరు పెద్ద మనుషులు? మూడే రాదు. ఎవరైనా పెద్ద మనుషులు? కోపం దీపం కోపం నాకు లోపం మా కడుపు వచ్చేయి ఎందాక రా నువ్వు వయసుకు చిన్నదానిపైన ఎవరానికి చాలా పెద్దదాన్ని జబర్దస్త్ చెప్పాలని పట్టుకొని అరే ఒరే అరే అంటదా మీ అమ్మ. నువ్వు ఏడితే నాకు ఏడిపోతుంది బాగా. వాదార్చు అయితే నన్ను వాదార్చు పడుకోబెట్టి వాదార్చే ఎంత దాంట్లో కూడా నువ్వు మాట్లాడుతుంటా ఏమి రా అన్నది అన్నదా బావగారు. అమ్మా పాపం అంత జబర్దస్తు అబ్బాయి గారు పడుకొని అంత పెద్ద భావాలు పడుకొని అంత కరిగా అంత పెద్ద భావాలు పడుకొని అన్నవా. హలో మీ అమ్మ ఒక్కరే అన్నది ఇన్ని రాలంటే నా వల్ల కాదు. నేను అన్నాను సంఘకాల భోజనాల దగ్గర అతి ఇదిగా జనం విపరీతంగా ఉన్నారు. కమిటీ వాళ్ళు ఏం చెప్పారు? భోజనాలు మేము పంపిస్తాం, మీరు ఇది మేకప్ లో కూర్చో అన్నారు. సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఖర్చు పెట్టిన దాకా ఆయన కూడా ఉన్నారు. నేనేమన్నాను? రారా పోరా చూసుకోరా చేసుకోరా నీ వాళ్ళు ఏమవుతురా నువ్వు ఇప్పుడు చేసేది నువ్వు ఏం లేరా నేను అన్నాను. ఒప్పట్లేవి లోపలికి రాజని కొంచెం రాజగా వివరించా. మా అమ్మ దుప్పట్లేవి రాజగా సన్నిలు తీసుకున్నది అంత మాత్రం అమ్మని పాప అంటారండి. సారీ 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 లతప్ప దుప్పట్లు ఏవి అరే బిల్డింగ్ ఊడిపోయింది అనమాట. నిజం బాబు వద్దు. అయినా మీరు ఎప్పుడైనా నన్ను ఏ వద్దు ఈ కెట్టుకెట్టుగా వద్దు. నా చెయ్యదు ఏం చెయ్య ఎవరి చెయ్యో తెలియటం లేదు. అమ్మ పోసేది కదా మెత్తగా ఉండాలి. అమ్మకి 150 అయినా అవ్వదు మీకైపోతుంది. అయిన మీ అమ్మ కావాలి కాదు. మీరు ఎప్పుడు ఆ మాట అనలేదు. ఎందుకే మాట అన్నారని చాలా బాధపడుతున్నానండి. నిజమా? అవునండి. మరి ఎప్పుడు చేస్తారే దుప్పట్లు? మీకు చెప్పా మీ అమ్మ చెప్పలేదు లోపలికి వెళ్ళి. అయ్యో మా నాన్నతో చావంటే చావు కాదు బతుకంటే బతుకు కాదు తప్ప. అమ్మో అంత లాస్ట్ స్టేజ్ లో ఉన్నారండి. మీ నాన్న వ్యాపారం అంతా మనకి ఇవ్వలేదండి. ఏమైంది? ఎవరు బ్యాలెన్స్ ఉందా మా బాబుది? అప్పుడు వెనకాల వెళ్ళి అయిపోయిందాక ఆ నాయన తోడేసింది. నన్ను ఎంత ప్రేమగా పిలిచేవాడు. నాకు అనిపించింది ఆ ప్రేమ కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన కొనుక్కోలేదు. కోట్ల దగ్గరికి వచ్చిందండి. వేసుకునే కోట్లు కాదు వచ్చే డబ్బుల కోట్లు కూడా మీ అమ్మ నువ్వు నేర్చుకోలేదు. నేను మాటకి వచ్చి కానీ గుళ్ళో కాదప్ప పూజ జరుగుతుందండి. మీకు ప్రసాదం పెట్టిస్తామండి హైదరాబాద్. పెట్టిన ప్రసాదం చాలు. నా పాదాలకు మీ నమస్కారం. లతప్ప నా పాదాలకు మీ నమస్కారం. బాబు గుడికి వెళ్తారా? ఏమవుతుంది? భజన అవుతుంది. ఆ భజన ఎందుకు ఒకసారి ఇంటించి మొదలు